అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 2. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, చెంప మీద చెయ్యి వేసుకుని కన్నీళ్లతో భ్రమరాంబ వైపు చూసింది శ్రావణి. కోపం నిండిన కళ్ళతో ఎందుకు కొట్టాను అని అడిగింది. అమ్మ అన్నందుకు అంది బాధగా. అర్థమైంది కదా, మరెందుకే కావాలని నన్ను రెచ్చగొడతావు? అయినా నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, మరి అన్నీ రెడీ చేశావా అని అడిగింది ఉరిమి చూస్తూ. వెంటనే కళ్ళు తుడుచుకొని అన్నీ సర్ది పెట్టేశాను పిన్ని అంటూ హడావుడిగా లోపలికి వెళ్ళి ముందు రోజు తను వండిన పిండి వంటలు అన్నీ సర్దిపెట్టిన సంచులన్నీ తెచ్చి తన ముందు పెట్టింది. ఓ, సర్ది పెట్టావా? మరి చెప్పి చావేంటే మూగముద్దా? త్వరగా వెళ్ళి కాఫీ పెట్టు, మా తమ్ముడు వచ్చేస్తూ ఉంటాడు అని కసిరింది. దాంతో వెంటనే వంటింట్లోకి వెళ్ళి కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టి నొప్పి పెడుతున్న చెంపని తడుముకుంటూ తల్లిని తలుచుకొని, ఎందుకమ్మ నన్ను కన్నావు? పోని తరువాత అయినా నీతో పాటు నన్ను తీసుకువెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తూ ఉండగా బయట బైక్ శబ్దం వినపడి వెంటనే కాఫీ కలుపుకొని బయటకు వెళ్ళింది. రా తమ్ముడు, రా కూర్చో అంటూ తమ్ముడు కోసం కుర్చీ వేసి, ఒసే ఎక్కడ చచ్చావే మొద్దు మొహమా, ఇంకా కాఫీ అవ్వలేదా అంటూ ఊరంతా వినపడేలా అరిచింది భ్రమరాంబ. వస్తుందిలే అక్క అంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు బసవ. పేరుకి తగ్గట్టుగానే లావుగా నల్లగా చూడ్డానికి కూడా అసహ్యంగా ఉండే అతను ఎదురుగా ఉన్న అక్కతో మాట్లాడడం వదిలేసి కాఫీ తెచ్చే శ్రావణి కోసం చూశాడు వంటగది వైపు. చామంచాయ రంగులో ఆల్చిప్పల్లాంటి పెద్ద పెద్ద కళ్ళలోని బెదురు చూపులతో చక్కని ముక్కు తీరు, అంత ఎత్తుగా కాకుండా అంత కురసగా కాకుండా సరిపోయేలా ఉండే హైట్తో, బక్క చిక్కి ఉండే నడుముతో, కనులకి విందు చేసే అందాలతో, వయ్యారమైన హంస నడకతో నడుస్తూ ఉంటే తన పొడవాటి నల్లని కురులతో అల్లిన జడ అటూ ఇటూ ఊగుతూ తన నడుముని చుట్టుముడుతూ ఉండడంతో ఎంతో ముద్దుగా కనిపించే శ్రావణిని చూస్తేనే వాడికి ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుంది ఎప్పుడు. కాఫీ తీసుకుని బయటకు వస్తూనే కళ్ళతోనే తినేసేలా చూస్తున్న బసవని భయంగా చూస్తూ వణుకుతున్న చేతులతో అతనికి కాఫీ గ్లాస్ అందించింది శ్రావణి. కాఫీ తీసుకునే వంకతో ఆమె మోచేతుల దగ్గర నుండి తడుముతూ, బాగున్నావా శ్రావణి అంటూ వెకిలిగా నవ్వాడు బసవ. ఏడుపు మొహంతో అంటూనే అక్కడ నిమిషం కూడా ఉండకుండా పెరట్లోకి పరిగెత్తి అతను తాకిన చేతుల్ని చూసి ఏడ్చుకుంటూ పీచు పెట్టి మరీ రుద్దుకుంది. వెళ్ళిపోతున్న ఆమెని చూస్తూ, అదేంటక్క అప్పుడే వెళ్ళిపోయింది, అసలు నేను ఇక్కడికి వచ్చేది దానికోసం తెలుసా అని అడిగాడు. ఎక్కడికి వెళ్తుందిరా, కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని నీతో పాటు మనింటికే కదా వస్తుంది అని అంది అదో రకంగా. ఇంతలో జనార్దన్ ఇంటికి రావడంతో, బాగున్నావా బావా అని అడిగాడు. బాగానే ఉన్నాం. అవును, ఎప్పుడు మీ అక్కని తీసుకువెళ్ళడానికి నువ్వు రాకపోతే ఆవిడ గారికి పుట్టింటికి రావడానికి దారి తెలీదా అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు జనార్దన్. దాంతో అక్కవైపు చూశాడు ఇబ్బందిగా బసవ. ఆయన మాటలకేం వచ్చే కానీ నువ్వు ఆ సంచులు తీసుకో అని తమ్ముడికి చెప్పి, ఒసే శ్రావణి, సాయంత్రం పిల్లలిద్దరూ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టుంచు, ఇప్పటి నుండే తిని పడుకోకుండా అని చెప్పి వెళ్ళొస్తా, ఇంటి దగ్గరే కూర్చోకుండా కాస్త పిల్లల్ని రోడ్డు దగ్గర నుండి తీసుకొచ్చి ఇంట్లో దించు అని జనార్దన్కి చెప్పి తమ్ముడితో పాటు వెళ్ళి బైక్ మీద ఎక్కి కూర్చుంది భ్రమరాంబ. సరేలే, కనీసం ఊరికి వెళ్ళేటప్పుడు కూడా దాన్ని ప్రశాంతంగా ఉంచవా, నువ్వు ఖాళీగా కూర్చోమన్నా తను కూర్చోదులే అనుకొని వాళ్ళని పంపి కూతురు అక్కడ కనపడకపోవడంతో ఇక పెరట్లోనే ఉంటుంది అని అటు వెళ్ళిన అతనికి ఏడుస్తూ చేతులని అరగరుద్దుతున్న కూతురు కనపడి, ఏమైందమ్మా అని అడిగాడు దగ్గరికి వెళ్ళి. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదు నాన్న అంటూ చేతులని వెనక్కి పెట్టుకుంది. ఎందుకు తల్లి నా దగ్గర దాచిపెడతావు అని తన చేతులు ముందుకు తీసుకొని ఎర్రగా రక్తం కారుతున్నట్టుగా ఉన్న చేతులు చూసి, ఏమైందమ్మా, ఎందుకు చేతులు ఇలా రుద్దిస్తున్నావు అని అడిగాడు కంగారుగా. ఏం లేదు నాన్న అంటూ ఆయన చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకొని, గొంగళి పురుగు పాకింది అని చెప్పింది పక్కకి తిరిగి నించుంటూ. కూతురు మాటల్ని బట్టి ఆ గొంగళి పురుగు ఎవరో అర్థమై, నన్ను క్షమించమ్మా, నీకోసం తల్లిని తీసుకువచ్చాననుకున్నాను, కానీ ఇలాంటి రాక్షసుని తెచ్చి నీ నెత్తిన పెడతాను అని ఏమాత్రం తెలిసినా అసలు ఎవరి మాట వినేవాణ్ణి కాదు అన్నాడు బాధపడుతూ. తండ్రి బాధ చూడలేక, ఊరుకో నాన్న, నువ్వేమీ కావాలని చేయలేదు కదా, జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు అంటూ ఆయన కళ్ళు తుడిచింది.
అంతేలేమ్మా, అంతకు మించి ఎవరైనా చేసేదేముంది అంటూ కూతురు తల నిమురుతూ, జరిగిపోయిన దాన్ని మార్చలేకపోయినా ఇక మాత్రం నీకు ఏ అన్యాయం జరగకుండా చూసుకుంటాను, నువ్వేం బాధపడకమ్మా అంటూ ధైర్యం చెప్పాడు. తనకి జరిగే న్యాయమేంటో తెలిసి కూడా తండ్రి సంతోషం కోసం అలాగే అంటూ తల ఊపుతూ కాఫీ తాగుతూ కానీ రా నాన్న అంది. ఇంతలో దొరగారు అంటూ శంకర్రావు పాలేరు వచ్చి, రేపు మా అమ్మాయి గారిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, అందుకే మా అయ్యగారు మిమ్మల్ని పిలవమని చెప్పారు, ఆడపిల్లలు వచ్చి బొట్టు పెడతారంట ఆనిక అని చెప్పి వెళ్తానయ్యా అంటూ వెళ్ళిపోయాడు. అవునమ్మా, నీకు చెప్పడం మర్చిపోయాను, సాయంత్రం నా స్నేహితుణ్ణి ఇంటికి పిలుస్తాను, ఏదైనా చేసి పెట్టమ్మా నీ చేత్తో, ఇన్ని సంవత్సరాలుగా మీ పిన్ని వల్ల వాణ్ణి ఎప్పుడూ ఇంటికి పిలవలేదు అని చెప్పాడు. దానికి అలాగే నాన్న, తీసుకురండి అని చెప్పింది చిరునవ్వుతో. కార్ రావడమే ఆలస్యం. శంకర్రావు అతని భార్య నాగమణి ఇద్దరూ బయటికి వచ్చారు సంతోషంగా. రా అన్నయ్య, రా అభి అంటూ పిలుస్తున్న తమ్ముణ్ణి ఆప్యాయంగా హత్తుకొని, ఎలా ఉన్నావు అని అడిగాడు ప్రేమగా శరత్చంద్ర. అందరం బాగున్నామన్నయ్య అని చెప్పి లగేజ్ దించుతూ వాళ్ళనే చూస్తున్న అభిషేక్ వైపు చూసి, పనివాళ్ళు తీసుకువస్తారులే కానీ నువ్వు రా నాన్న అని పిలిచాడు శంకర్రావు. వస్తున్నాను బాబాయ్ అంటూ చిన్న బ్యాగ్తో వచ్చి, బాగున్నావా పిన్ని అంటూ నాగమణిని హత్తుకున్నాడు అలవాటుగా. ఆ మాత్రం దానికి మురిసిపోతూ అతని వెన్ను నిమురుతూ, బాగానే ఉన్నాం కానీ ఇన్ని రోజులకి గుర్తొచ్చిందా ఈ పిన్ని నీకు అని అడిగింది పెద్దవాడైపోయిన కొడుకుని పైనుండి కిందకి చూస్తూ. నన్ను పెంచిన నిన్ను ఎలా మర్చిపోతాను పిన్ని, కాకపోతే రావడానికి అవ్వడం లేదంతే, అందుకే కదా మిమ్మల్ని అక్కడికి రమ్మని పిలుస్తుంది అని చెప్పి, హరిత ఏది అని అడిగాడు. లోపల గోరింటాకు పెట్టించుకుంటుంది కానీ నువ్వు ముందు లోపలికి రా అని కొడుకు చేయి పట్టుకొని వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ నిలబడ్డ బావగారిని కూడా లోపలికి రమ్మని పిలిచి ముందుకి కదిలింది. ఆమెతో పాటు వెళుతూ, ఇదిగో పిన్ని ఈ బ్యాగ్ తీసుకో అంటూ తన చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ని పిన్ని చేతికి ఇచ్చాడు. ఏంటి నాన్న ఇది అంటూ ఆ బ్యాగ్ని అందుకుంది నాగమణి. దీనిలో అమ్మ నగలతో పాటు కొన్ని హరి కోసం నాన్న చేయించిన నగలు కూడా ఉన్నాయి అని చెప్పాడు. అభి చెప్పిన మాటలకి ఆశ్చర్యంగా భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ఎందుకన్నయ్య ఇవన్నీ అని అడిగాడు శంకర్రావు. అదేంట్రా, మన రెండిళ్ళకి ఆడపిల్ల అదొక్కటే కదా, మరి ఆ మాత్రం పెట్టకపోతే ఎలా అంటూ తమ్ముడి భుజం మీద చేయి వేసి లోపలికి వెళ్ళాడు. అవి సరే కానీ అక్క నగలు మన ఇంటి కోడలికి ఇస్తే బాగుంటుంది బావగారు అంది నాగమణి. కోడలికి ఇవ్వవలసిన విలువైన వాటిని అలాగే ఉంచి మిగిలినవి తెచ్చానులేమ్మా, ముందు వాటిని లోపల పెట్టు అంటూ విశాలమైన తమ ఇంట్లోకి అడుగుపెట్టి, అబ్బా ఎన్ని చెప్పినా మన ఊర్లో మన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే సంతృప్తి వేర్రా శంకర్ అన్నాడు శరత్చంద్ర. తండ్రికి ఆ ఇంటితో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అర్థమై చెల్లెలి కోసం లోపలికి వెళ్ళాడు అభి. తన స్నేహితురాళ్ళిద్దరూ కాళ్ళకి గోరింటాకు పెడుతుండగా నవ్వుతూ వాళ్ళకి కబుర్లు చెప్తున్న హరిత గుమ్మం దాటి లోపలికి వస్తున్న అన్నని చూసి, అన్నయ్య అంటూ దిగ్గున లేచి నిలబడబోయింది. కూర్చో, లేవకు, అంతా పాడవుతుంది అంటూ దగ్గరికి వచ్చి చెల్లిని హత్తుకొని, అయినా ఈ రోజుల్లో ఇంకా ఈ గోరింటాకేంటి హరి, చక్కగా మెహందీ పెట్టించుకోకుండా అని అడిగాడు. నేను అదే అనుకున్నాను అన్నయ్య, కానీ మా ఫ్రెండ్ దానికంటే గోరింటాకే చేతులకి కాళ్ళకి నిండుగా అందంగా ఉంటుంది అని చెప్పింది, అందుకే ఇలా అంటూ కాళ్ళు చూపించింది. ఏంటి, ఇది బాగుంటుందని చెప్పిందా? ఎవరు తను? అయినా వాళ్ళు వీళ్ళు చెప్పేది వినడం ఏంటి, నీకు ఏది నచ్చితే అది చేయాలి కానీ అని అన్నాడు చిరాగ్గా. అది కాదన్నయ్య, తను ఏం చెప్పినా ఏం చేసినా బాగుంటుంది, అందుకే తను చెప్పిన దానికి ఒప్పుకున్నాను. వాటెవర్, మనకి నచ్చింది మాత్రమే మనం చేయాలి, లేదంటే లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు అని చెల్లికి సలహా ఇచ్చి, నువ్వు ముందు ఈ పని కానివ్వు అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళాడు. మొత్తానికి పల్లెటూరు అనిపించింది, అయినా అలా ఎలా ఒకరికి ఇలాంటి పిచ్చి సలహాలు ఇస్తారు అనుకుంటూ చిరాకుగా ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి షర్ట్ విప్పి టవల్ తీసుకొని వెనక వైపు ఉండే స్నానాల గదికి వెళ్ళాడు. పొలం పనులు అయిపోయిన తరువాత నేరుగా బస్టాప్కి వెళ్ళి ఇంటర్ చదివే కొడుకుని 10th చదివే కూతుర్ని తీసుకొని బైక్ మీద ఇంటికి బయలుదేరాడు జనార్దన్. వాళ్ళు వచ్చే టైం అవ్వడంతో తమ్ముడికి ఇష్టమైన మిరపకాయ బజ్జీలు, చెల్లెలికి ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ వేసి రెడీగా ఉంచింది శ్రావణి. కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన జనార్దన్ స్నానం చేయడానికి వెళ్ళిపోతే
అతని కొడుకు సతీష్ మాత్రం అక్క ఆకలి అంటూ లోపలికి వచ్చాడు. తన వెనకే వచ్చిన స్నేహ మాత్రం బ్యాగ్ కూడా బయటే పడేసి నేరుగా వంటింట్లోకి వెళ్ళి తన పకోడీ తెచ్చుకొని టీవీ చూస్తూ తినడం మొదలుపెట్టింది. స్నేహ బ్యాగ్ బయట నుండి లోపలికి తీసుకువస్తూ ముందు స్నానం చేసి రావచ్చు కదా అని అడిగింది శ్రావణి. నా ఇష్టం, నేను ఇలానే తింటాను, నీకెందుకే అని అరుస్తున్న చెల్లెలి తల మీద ఒకటి వేసి, ఏంటే అక్క మీదకి గొంతులేస్తుంది? ఈరోజు మమ్మీ కూడా లేదు నీ వేషాలకి సపోర్ట్ చేయడానికి. ఇంకోసారి అక్కని అలా అంటే నీ పిలకలు కట్ చేస్తాను జాగ్రత్త అన్నాడు సతీష్. దాంతో ఏడుపు అందుకొని, ఆగు, రేపు అమ్మ వచ్చిన తర్వాత నీ సంగతి దాని సంగతి చెప్తాను అంటూ అంటూ రాగం అందుకుంది. ఏయ్ ముయ్, ఇంకోసారి అక్కని అది ఇది అంటే కొట్టేస్తాను నిన్ను. సౌండ్ బయటకు రాకుండా నోరు మూసుకుని అవి తిను. మళ్ళీ మాట్లాడావో నా చేతుల్లో అయిపోతావు అన్నాడు సతీష్. సతీష్ వార్నింగ్కి నిజంగానే ఎక్కడ పిన్నికి చెప్పి కొట్టిస్తుందోనని, నువ్వు ఊరుకోరా, పోనీలే చిన్నపిల్ల కదా, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నువ్వు కూడా తిందు కానీ అంటూ బలవంతంగా అక్కడి నుండి పంపించింది తమ్ముణ్ణి శ్రావణి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.